కరీంనగర్ జిల్లాలో ఈ రోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రతి గుడిలోను ప్రతి టెంపుల్లోను అంగరంగ వైభవంగా రామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు భక్తులు. అదే విధంగా మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని శ్రీ మహాశక్తి టెంపుల్ లో ఉన్నాము. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. ఈ సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు, శ్రీరామనవమి సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు? ముందుగా కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముడు అనుసరించిన ధర్మ మార్గంలో దేశ ప్రజలందరూ నడవాలని కోరుకుంటూ ఈ రోజు ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలో కూడా అంగరంగ వైభవంగా సంతోషంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా దేశ ప్రజలందరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటే మరొక్కమారు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు చెప్పండి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు కదా, ఈ సంవత్సరం ఎలా అనుకుంటున్నారు? ముందుగా 360 ఛానల్ వారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇంతింత వటుడింత అన్నట్టు చాలా మటుకు ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం రామ మందిరం గురించి అప్పటి నుంచి వేచి చూస్తున్న భక్తులు తరతరాలుగా వేచి చూస్తున్నట్టు తరుణం వచ్చేసింది. ఆ రామ మందిరం నిర్మించడానికి అనుకూలంగా ప్రతి వాడల హిందువులందరూ ఏకమైపోయి లీనమైపోయి చాలా భక్తితో ఇన్ని సంవత్సరాలు వేరు ఇప్పటి నుంచి వేరు అనే విధంగా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ మా అప్పుడు కార్పొరేటర్ ఉన్నప్పుడు బండి సంజయ్ కుమార్ గారు 14 సంవత్సరాల క్రితం టెంపుల్ కట్టి స్టార్ట్ చేసిండు. వందల సంఖ్యల నుంచి వేల సంఖ్యలోకి మారి ఆయన ఎట్లది ఉండో టెంపుల్ కూడా అంటే అమ్మవారి టెంపుల్ దాదాపు 15 సంవత్సరం ఇది కళ్యాణం జరపడం వేలాది మందితో మీరు అద్భుతంగా నడుస్తున్నది. దీనికి అందరికీ హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ముగ్గురు అమ్మవార్లు ఒకే గుడిలో ఇక్కడ ఉంటారు. ఇది ఈ యొక్క అమ్మవారి క్షేత్రంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న శ్రీరామనవమి సందర్భంగా ఈ సంవత్సరం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు ఈ యొక్క అమ్మవారి ఆధ్వర్యంలో చాలా జరుపుకోలేదు, కానీ ఇంతకు ముందున్నటువంటి శ్రీరామనవమికి ఇప్పటికీ బాగా తేడా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మనం 500 సంవత్సరాల నుంచి అయోధ్యలో మనం వేచి చూస్తున్నటువంటి అయోధ్య భవ్య రామ నిర్మాణం జరిగిన తర్వాత ఈ శ్రీరామనవమికి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క భక్తిభావము సంతరించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు 500 సంవత్సరాల నుంచి మనం కొట్లాడుతున్నటువంటి అయోధ్యలో కొట్లాడుతున్న రామ మందిర నిర్మాణం అయిన సందర్భంగా ఇప్పుడు ఈ శ్రీరామనవమికి చాలా పెద్ద ఎత్తున భక్తులు భక్తిభావంతో పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అది రామ యొక్క భక్తిభావము, మరి అదేవిధంగా ఈ యొక్క 500 సంవత్సరాలు ఉన్నటువంటి యొక్క రామ మందిరం విషయంలో చాలా గొప్పగా జరిగింది. ప్రతి ఇంటింట కూడా ఈ యొక్క అయోధ్య రామ మందిరం దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు శ్రీరామ సందర్భంగా పెద్ద ఎత్తున ఘనంగా